తాజా అంశం చూస్తున్నాం. తిరుమలలో వివాహ కార్యక్రమానికి వెళ్తున్న టెంపోకు అర్ధరాత్రి ప్రమాదం జరగగా కాబోయే జంట సహా 6 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పోలేరమ్మ గుడి సమీపంలో 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మచిలీపట్నం నుంచి తిరుమలకు 11 మందితో వెళ్తున్న టెంపో వాహనం ఒంగోలు నుంచి నెల్లూరు వైపు ప్రయాణిస్తూ ఉండగా టైరు అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో అదుపు తప్పిన టెంపో సిమెంట్ దిమ్మను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో టెంపో ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. వీరందరూ కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. పెళ్లి కుమారుడు శ్రీనివాసరావు, పెళ్లి కుమార్తె రోహితకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే సింగరాయకొండ పోలీసులు హైవే అంబులెన్స్ 108 వాహనాల్లో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.